ఎమ్మెల్యే అనే అహంకారంతో కౌశిక్ రెడ్డి పిచ్చి కుక్కలా ప్రవర్తిస్తున్నాడని మండిపడ్డారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్. పిచ్చి కుక్క కరిచినట్లు పోలీస్ స్టేషన్లో కౌశిక్ అతని అనుచరులు అత్యుత్సాహం ప్రదర్శించారని అన్నారు. ఇదంతా సోషల్ మీడియాలో హల్చల్ కావాలనే స్టేషన్లో డ్రామా చేశాడని ఆరోపించారు. సొంత పార్టీని మోసం చేసి రొమ్ము గుద్దిన వ్యక్తి కౌశిక్ రెడ్డి అని అన్నారు. తప్పులు చేస్తే ఖచ్చితంగా కేసులు బుక్ అవుతాయన్నారు. ఇష్టం వచ్చినట్లు చేస్తే కౌశిక్, హరీష్ రావులపై చర్యలుంటాయన్నారు బల్మూరి. తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ ఒక ఆంబోతుని ఇచ్చిపెట్టింది. ఆ ఆంబోతు బయటికి వచ్చి ఊరిపైన పడి ఏది పడుతుంది మాట్లాడుతుంది. ఆ ఆంబోతు కాస్త పిచ్చి కుక్క లెక్క మారి తనకి తాను ఒక శాసన సభ్యుడు అనేది మర్చిపోయి, లేదా శాసన సభ్యుడిని ఒక అహంకారం నెత్తిపైకి ఎక్కి బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పోయి కంప్లైంట్ ఇచ్చే ప్రయత్నం చేసిండు. ఏదైతే ఫోన్ ట్యాపింగ్ చేసిందెవరో, చేసిన వ్యక్తులెవరో, చేసిన వ్యక్తులేమో చెంచల్గూడ జైల్లో ఉన్నారు, చేయించిన వ్యక్తులేమో పొద్దున్న లేస్తే వాళ్ళకి డ్రైవర్ లెక్క నువ్వు కారు నడుపుతున్నావు, నీ పక్కన కూర్చున్న వాళ్ళే ఫోన్ ట్యాపింగ్ చేయించిన వాళ్ళు. కేటీఆర్నో హరీష్ రావుని అడిగితే నీకు చెప్తారు ఫోన్ ట్యాపింగ్ అవుతుందా లేదా. చాలా స్పష్టంగా వారికంటే బాగా ఈ ఫోన్ ట్యాపింగ్ గురించి తెలంగాణ రాష్ట్రంలో తెలిసిన వాళ్ళు ఎవరు ఉండరు. ఒక ఎమ్మెల్యేగా పోలీస్ స్టేషన్కి వెళ్ళినప్పుడు ఎంతమందితోటి లోపలికి వెళ్ళాలి, కనీసం ఆ ఇంగిత జ్ఞానం లేకుండా ఒక పబ్లిక్ సర్వెంట్ ఏదైతే తన విధులకు ఆటంకాలు కలిగించే విధంగా అడ్డగోలుగా ఏదైతే సంబంధించి నీ వెంట ఇంకొంతమంది కుక్కల్ని తీసుకొని పోయి అక్కడ ఉన్న అధికారుల పైన, డ్యూటీలో ఉన్న ఒక పోలీస్ అధికారి పైన ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే అది ఒక ఎమ్మెల్యేగా నీకు కానీ ఎమ్మెల్యే పదవికి కూడా గౌరవం ఇయ్యదురా నాయనా. ముందు ఆ జ్ఞానం తెచ్చుకో. నువ్వు ఇచ్చిన అప్లికేషన్ తీసుకున్నాక కూడా ఏదో సోషల్ మీడియాలో స్టార్ కావాలి, ఏదో ఒకటి చేసి మీడియాలో కనబడాలి అని ఒక అతి ఉత్సాహంతో ఈ ఆంబోతు వారం 10 రోజులు అవుతుంది ఏ అంశం నాకు దొరుకుతలేదని చెప్పని ఉద్దేశపూర్వకంగా మీడియాలో రానికి ఒక డ్రామా ఆడే ప్రయత్నం చేసినావు. అది చాలా స్పష్టంగా కనబడుతుంది. ముఖ్యమంత్రి గారిని ఉద్దేశించి మాట్లాడినప్పుడు ఒక శాసన సభ్యునిగా బ్రోతలెవరో పాస్పోర్ట్ కేసులలో ఎవరు గతంలో చేసిర్రు, ఎవరు దొంగ పాస్పోర్ట్లు చేసిర్రు, అది పోయి ఫామ్ హౌస్లో కూర్చున్న కేసీఆర్ని అడుగు, లేకపోతే హరీష్ రావుని అడుగు చెప్తారు. బ్రోతలెవరో ఏదైతే సంబంధించి నేను రెస్ట్ తీసుకోనికి పోతున్నా అని చెప్పి బయటికి పోయినా మీ కేటీఆర్ని అడుగు చెప్తాడు. లేదా సారా బుడ్డి కేసులలో, ఏదైతే మద్యం వ్యాపార కేసులలో జైల్లో ఉండొచ్చిన మీ కవితమ్మని అడుగు, మీ కవితక్కని అడుగు చెప్తారు.